పెళ్లి గురించి అయితే ఇంత ఏడ్చేదాన్ని అత్తయ్య. ఆ మాటకొస్తే నా పెళ్లి కోసం మా అమ్మా నాన్న నా పేరును రాసిన ఆస్తులన్నీ మీ చేతిలో పెట్టి అత్తయ్య అత్తయ్య నన్నొక అయ్య చేతుల్లో పెట్టే బాధ్యత మీదే అని వేడుకోనే చెప్పండి. ఆ పని చెయ్యమ్మా. నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేసే బాధ్యత ఇదిగో నాది. ఇదిగో నీ దగ్గర డబ్బు ఆస్తి ఏదైనా ఉంటే నీ పెళ్ళైన తర్వాత కూడా నా దగ్గర ఉండని. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మొగుడన్నవాడు మోజు తీరగానే పెళ్ళాం పేరునున్న ఆస్తంతా కాజేసి ఇంట్లోంచి గెంటేస్తాడు. అత్తయ్య అత్తయ్య నా గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? నిన్నటికి నిన్న ఇంట్లో వాళ్ళందరూ అంజలి కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోతామని మిమ్మల్ని బెదిరించి ఒంటరిదాన్ని చేశారు. దాని అర్థమేంటి? ఇంట్లో వాళ్ళందరూ ఒకవైపు, మీరొక్కరు ఒకవైపు. మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది అత్తయ్యా. ఏం చేస్తాంలేమ్మా, కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి ఒకేసారి నా మీద అలా తిరగబడతారనుకోలేదు. అంతెందుకు, పెళ్ళైన 25 ఏళ్లలో పిల్లిలా ఉండే మా ఆయన ఒకేసారి పులిలా మారి నన్ను బెదిరిస్తాడు అనుకోలేదు. కాలం ఎలా దాపరించిందో చూడు కదా. మీకు రహస్యం చెప్పనా? అంజలి కోసం వాళ్ళంతా త్యాగం చేస్తున్నారు కదా, మరి అంజలి అర్జున్ని చంపేయాలని చూస్తుంది. అవునత్తయ్యా, నేను చెప్పేది నిజం. ఏంటి నువ్వనేది? అంజలి అర్జున్ ఎందుకు చంపాలనుకుంటుంది? నన్ను అడిగితే నేనేం చెప్పను. అంజలికి దయ్యం పూనింది. ఎప్పుడు నా మొగుడు నా ప్రాణం అని ఏడుస్తూ ఉండే అది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కొడుకుని చంపాలనుకుంటుందా? అవునత్తయ్యా, రేపు అంజలి అర్జున్ల పెళ్లి రోజు కదా. అదే రోజు అర్జున్ని చంపడానికి ముహూర్తం పెట్టింది అంజలి. హలో బాబాయ్. అంజలి, అర్జెంటుగా నేను అర్జున్తో మాట్లాడాలి. బావ పడుకున్నాడు బాబాయ్. అర్జెంట్ అయితే లేపుతాను. అదేనమ్మా, గీత గురించి డిస్కస్ చేయాలి. నాకెందుకు తన మీద డౌట్గా ఉంది. దెయ్యవనా బాబాయ్? అవునమ్మా, ఎగ్జాక్ట్లీ అదే డౌట్ వచ్చింది. తన్ని ఇంటికి తీసుకెళ్ళాను కదా, జరుగుతున్న దారుణాల్లో నీ చెయ్యుందా అని అడిగితే నా కాళ్ళు పట్టుకొని అడగటం ఒక్కటే తక్కువ. నేను ఏ నేరం చేయలేదని అని ఉంటుంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది, అంతే కదా బాబాయ్? అవునంజలి, నా రివాల్వర్ లాక్కొని తన్ని తాను కాల్చుకోబోయింది. చచ్చిన దాన్ని ఎవరేం చేయలేరని, చచ్చిపోతానని యాక్టింగ్ చేసి ఉంటుంది బాబాయ్. అంటే తను నిజంగానే చనిపోయి దెయ్యమై తిరుగుతుందా అంజలి? అవును బాబాయ్, పెళ్లి రోజు తను చచ్చిపోయింది. ప్రేతాత్మగా మారి దుష్ట శక్తుల్ని సంపాదించుకొని ఇప్పుడు బావని చంపాలని చూస్తోంది. అడ్డొచ్చిన వాళ్లను, తను దెయ్యమని తెలుసుకున్న వాళ్ళందరినీ చంపేస్తుంది.
దెయ్యమే. గీత దెయ్యమే. తను అద్దంలో కూడా నాకు కనిపించలేదు. కనపడదు. మన కళ్ళ ముందు కనపడేది గీతక్క శవం మాత్రమే. ఆ శవానికి రంగులు అద్ది గీతక్కల తయారయ్యి ఈ దారుణాలన్నీ చేస్తూ పోతుంది. తను దెయ్యమని తెలిసిన నువ్వు ఇప్పుడు ప్రమాదంలో పడతావు బాబాయ్. దాని గురించి నీకు తెలియదనుకుని వదిలేస్తుంటుంది. ఆయన దాన్ని నమ్మడానికి వీల్లేదు. నా మాట విని వెంటనే స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళండి బాబాయ్. అది కాదమ్మా, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. తన నుండి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నా గురించి ఆలోచించకు బాబాయ్. దాని పొగ తీరేంత వరకు అది నన్నేమి చేయదు. నువ్వు ఆలస్యం చేయకు. వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళు. నేనిక్కడ బావని కాపాడుకుంటాను. వెళ్ళు బాబాయ్, త్వరగా వెళ్ళు. అలాగేమ్మా, వెళ్తాను. నువ్వు జాగ్రత్త. భగవంతుడా, బాబాయ్కి ఏ ఆపద రాకుండా చూడు. Hey! 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 Hey!
స్వామి, కూతురు లాంటి గీత దెయ్యమై నన్ను తరుముతుంది. బాధపడాలో భయపడాలో అర్థం కావడం లేదు. గీత చనిపోయి దయ్యమైందన్న విషయం నీకు తెలిసింది కాబట్టే నిన్ను వెంటాడుతోంది ధర్మ. చంపేస్తుంది అనుకున్నాను, కానీ సమయానికి మీరు రావడంతో అది వెనక్కి తగ్గింది. నిన్ను చంపలేకపోయిందంటే ఆ ప్రేతాత్మ అంతానికి నీ ఆయుష్కు ఏదో సంబంధం ఉంది. దాన్ని ఎలా అంతం చేయాలి స్వామి? దాన్ని అరికట్టాలంటే రేపు నువ్వు గీతకు శ్రాద్ధ కర్మలు చెయ్యాలి. కళ్ళ ముందు కనిపించే గీతకి శార్థకర్మల? అది ప్రకృతి విరుద్ధంగా స్వామి. నీకు కనిపించేది ఒక దేహం మాత్రమే. ఆ దేహంలో ఉన్నది ఒక ప్రేతాత్మ. ఆ ప్రేతాత్మకు శ్రాద్ధ కర్మలు చేయటంలో తప్పేమీ లేదు. అన్నయ్య ఉదయంలో బతుకుంటే, గీత చనిపోయిందన్న విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేవాళ్ళు. మీ అన్న వదినలను చంపేసింది ఆ గీత. ఏమంటున్నారు స్వామి? గీత? అవును, తన నిజస్వరూపం తెలిసిన వాళ్ళందర్నీ ఆ ప్రేతాత్మ అంతమొందిస్తూ వచ్చింది. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ అంజలి మాత్రం ఆ ప్రేతాత్మ బారిన పడకూడదని వాళ్ళ ప్రాణాలు నలిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలన్నా, అంజలి కుటుంబం బాగుపడాలన్నా గీతకు శ్రాద్ధ కర్మ జరిపించి తీరాలి. అది నువ్వు చేయవలసిందే. చేస్తాను స్వామి. అన్నయ్య వదిలిన చివరి కోరిక తీర్చడానికైనా మీ మాట వింటా. ఓం నమః శివాయ. అంజలి, ఏంటిది? నా కాళ్ళకి దండం పెడతావేంటి? నా ఆయుష్ క్షీణించిపోతుంది. బావా, ఇంకెప్పుడు అలా అనుకో. నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలి. ఈ రోజు మన పెళ్లి రోజు. నా బావ ఆశీర్వాదం తీసుకోవాలనే కాళ్ళకి నమస్కరించాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను అంజలి. 1 ఇయర్లో నువ్వు ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నావో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా కోసం నువ్వు పడ్డ కష్టాల్ని చూస్తే నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అనుకుంటాను. నువ్వు తప్ప నన్ను అందరూ అపార్థం చేసుకున్నారు బావా. నువ్వు కూడా నన్ను తప్పు పట్టుంటే నా జీవితానికి అర్థం ఉండేదే కాదు. బాధపడకంజలి, నువ్వు బావుండాలి. నా కళ్ళ ముందు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఈరోజు నిన్నొక మాట అడుగుతాను, చేస్తావా? ఏంటి బావా అది? ఇప్పుడు నేనున్న పరిస్థితిలో పెళ్లి రోజు కనీసం నిన్ను గుడికి కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను. కష్టంగా ఉంది. అయ్యో, అవే మాటలు బావా. ఏ దేవుడు ఎక్కడున్నా నా దేవత మాత్రం ఈ రోజంతా నా కళ్ళ ముందే ఉండాలి. అయ్యో బావా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి గీతక్కకి శారద కర్మలు చేయించాలి. నువ్వేమో ఇక్కడే ఉండమంటున్నావు. ఏం చేయను బావా? నేను అడిగింది చిన్న కోరికే కదా అంజలి, అంతగా ఆలోచిస్తున్నావు? పెళ్లి రోజు నువ్వేం అడిగినా నేను కాదన్ను బావా. కానీ నాకు 1 గంట పని ఉంది. ఒక్కసారి వెళ్ళొస్తాను ప్లీజ్ బావా. తప్పుగా అనుకోకు బావా. ఆ పని అయిపోతే జన్మ జన్మలకి నేను నీ దానిగానే ఉండిపోతానన్న నమ్మకం నాకుంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో బావా. నువ్వు ఎక్కడికెళ్తావు, ఏం చేస్తావని నేను ఎప్పుడూ అడగనంజలి. నీ మీద ఎంత ప్రేముందో అంత నమ్మకం కూడా ఉంది. నువ్వు ఏం చేసినా అందరూ బావుండాలని చేస్తావని నాకు తెలుసు. వెళ్ళిరా అంజలి. నీకోసం 6 ఏళ్ళు ఎదురు చూశాక నా జీవితంలోకొచ్చావు. నా కోసం నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు. ఏంటిది అంజలి? నా భర్తని కాపాడుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి. దుష్ట శక్తుల్ని అడ్డుకోవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి. నేను తిరిగి వచ్చేంత వరకు నీకు ఈ ముగ్గు లక్ష్మణ రేఖలా ఉంటుంది బావా. ఎవరు చెప్పిన ఈ ముగ్గు దాటి రావద్దు బావా. ఇది స్వామీజీ గారి మాట. నా ధైర్యము ఇదే. అలాగే వెళ్ళొస్తాను బావా. ఉమ్.